హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి 3 లెటర్స్ వర్డ్స్, సో 3 లెటర్స్ ఉండే వర్డ్స్ ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలా అనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఎలాంటి బారక్కడి లేకుంటే, ఫస్ట్ కండిషన్ ఎలాంటి బారక్కడి లేకుంటే ఎలా చదవాలి, దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఓకేనా? సో కలం. సో జనరల్గా చూడండి, కలం ఒకవేళ గుణింతం ఉన్నప్పుడు ఎలా చదవాలి, గుణింతం ఉన్నప్పుడు ఎలా చదవాలి. ఓకేనా? ఇక్కడ నేను 3 బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, బాగా చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వన్లో ఫస్ట్ కండిషన్లో కలం ఉంది కదా. సో దీనికి ప్రతి లెటర్కి ఎలాంటి గుణింతం లేదు, జనరల్గా నార్మల్గా ఉంది. క ల మ, కలం అంటే ఇలా ఎలాంటి గుణింతం లేనప్పుడు, ఎలాంటి బారక్కడి లేనప్పుడు మనం ఎలా నార్మల్గా చదివి లాస్ట్ వన్ని హాఫ్ చదవాలి. ఇది నెంబర్ 1 కండిషన్. ఓకేనా? ఎలాంటి గుణింతం లేనప్పుడు మామూలుగా చదివి లాస్ట్ వన్ని సగమే చదవాలి, లాస్ట్ లెటర్ సగం చదవాలి బారక్కడి లేనప్పుడు. మరి ఇక్కడ చూడండి, ఇది సెకండ్ కండిషన్. ఏంటి సెకండ్ కండిషను? సో ఇక్కడ బారక్కడి ఉండి, థర్డ్ వన్ బారక్కడి ఉండి, సెకండ్ వన్ ఎలాంటి బారక్కడి లేకునంటే, సో దీన్ని సగమే చదవాలి, మధ్యలోది సగమే చదవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. మధ్యలోది సగమే చదవాలి అంటే ఆద్మీ అని చదవాలి. ఆదమి అనకూడదు, ఆద్మీ. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికీ గుణింతం ఉన్నప్పుడు, గుణింతం ఏది ఉంటే ఎలా పలకాలనో అలా పలకాలి. చిడియా. ఓకేనా? చిడియా. ఇలా 3 కండిషన్లు ఉన్నాయి. ఫస్ట్ ఎలాంటి బారక్కడి లేకుంటే లాస్ట్ వన్ సగమే చదవాలి. ఒకవేళ థర్డ్ లెటర్కి బారక్కడి ఉంటే మధ్యలోది సగమే చదవాలి. అన్నిటికీ బారక్కడి ఉంటే నార్మల్గా చదవాలి. ఇవి 3 కండిషన్. ఈ 3 కండిషన్ నేర్చుకుంటే 3 లెటర్ వర్డ్స్ ఈజీగా ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి ఓవరాల్గా 3 లెటర్ వర్డ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో బాలక్, బాలక్. సో ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ వన్కి ఇక్కడ ఎలాంటి బారక్కడి లేదు కాబట్టి ఏం చేస్తున్నాం, లాస్ట్ వన్ని సగమే పలుకుతున్నాం. బాలక్ అంటే ఎవరు? బాయ్. ఓకేనా? సో నెక్స్ట్ భారత్ అంటే ఇండియా. ఓకేనా? ఇండియా. సో నెక్స్ట్ కాగజ్. కాగజ్ అంటే పేపర్. కాగజ, కాగజ్. చాలాక్. ఇక్కడ చూడండి, చాలాక్. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ మాత్రం ఏం లేదు, దీన్ని మాత్రం సగమే పలకాలి. ఒకవేళ ఇక్కడ థర్డ్ వన్కి ఏదైనా బారక్కడి ఉంటే మధ్యలో అది సగమే పలకాలి. ఓకేనా? చాలాక్ అంటే క్లవర్. ఓకేనా? లడకా. ఇప్పుడు చూడండి, లడకా అని చెప్పడంలా, లడకా అంటే సో ఇక్కడ బాయ్, లడికి అంటే గర్ల్. ఓకేనా? గాజర్. గాజర్ అంటే క్యారెట్. ఓకేనా? గాజర్ అంటే క్యారెట్. నెక్స్ట్ ఔరత్. ఔరత్ స్త్రీ. సో నెక్స్ట్ బర్నా అంటే ఫిల్ చేయడం. మిల్నా అంటే కలవడం, టుగెదర్ అని వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ మేండక్ అంటే ఫ్రాగ్. సో నెక్స్ట్ బోల్నా అంటే చెప్పడం. సో ఇక్కడ బెహన్ అంటే సిస్టర్. గహ్నా అంటే ఆర్నమెంట్. ఓకేనా? మెడలో వేసుకుంటాం కదా ఏవో ఒకటి ఆభరణాలు అని. సో ఓకేనా? ఆర్నమెంట్. సో నెక్స్ట్ చుడియా అంటే గాజులు, బ్యాంగిల్స్. ఓకేనా? సో నెక్స్ట్ హస్నా నవ్వడం. ఓకేనా? హస్నా అంటే నవ్వడం, లాఫ్. సో నెక్స్ట్ సరల్ అంటే ఈజీ. సో ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నా చూడండి. కిటికీ అంటే కిటికీ, విండోస్. ఓకేనా? కచువా అంటే తాబేలు. సో నెక్స్ట్ సాబున్ అంటే సోప్.
సో నెక్స్ట్ ఉమ్రా. ఉమ్రా అంటే రిచ్ మ్యాన్ అని వస్తుంది, ఓకేనా, రిచ్ పీపుల్. సో నెక్స్ట్ జామున్. జామున్ అంటే నేరేడు పండు. సో ఓకేనా. నెక్స్ట్ బహుత్. బహుత్ అంటే ఎక్కువ, జాదా అని కూడా అంటారు. బహుత్ అంటే చాలా. ఖేల్నా అంటే ఆడుకోవడం, ప్లే. బారిష్ అంటే వర్షం, రెయిన్. బాదల్. బాదల్ అంటే మేఘాలు. నెక్స్ట్ అనార్. అనార్ అంటే దానిమ్మ పండు. పాయల్. పాయల్ అంటే యాంక్లెట్, ఓకేనా. సో నెక్స్ట్ గుడియా. గుడియా అంటే టాయ్స్, బొమ్మలు. నెక్స్ట్ చిడియా. చిడియా అంటే బర్డ్. నెక్స్ట్ కమల్. కమల్ అంటే లోటస్. కమల్ అంటే లోటస్. ఇక్కడ చూడండి, ఈ వర్డ్ కొంచెం రివర్స్ వస్తే కలం. కలం అంటే పెన్ను, రాసేదాన్ని కలం అంటారు. ఆసాన్. ఆసాన్ అంటే ఈజీ. నెక్స్ట్ సపన. సప్న. సో ఇక్కడ దీనికి దీర్ఘం ఉంది, ఇక్కడ బారెక్కడి ఉంటే దీన్ని హాఫే చేసి పలకాలి. సప్న అంటే డ్రీమ్. నెక్స్ట్ కితాబ్. కితాబ్ అంటే పుస్తకం, బుక్, ఓకేనా. సో నెక్స్ట్ డమ్రు. డమ్రు అంటే డమరుకం. నెక్స్ట్ ఆద్మీ. ఆద్మీ అంటే మనిషి, మ్యాన్. సో నెక్స్ట్ సూరజ్. సూరజ్ అంటే సన్. గులాబ్. గులాబ్ అంటే గులాబీ పువ్వు, రోజ్ ఫ్లవర్, ఓకేనా. సో ధనుష్. ధనుష్ అంటే బాణం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి బారక్కడి ఇచ్చినారు. సో దీన్ని బారక్కడి ఎలా ఉంటే అలా పలికి దీన్ని హాఫే పలకాలి, ధనుష్. నెక్స్ట్ పురాణ. పురాణ అంటే ఓల్డ్ వన్, పాతది అని అర్థం. సో ఇవి మనకి 3 లెటర్ వర్డ్స్కి సంబంధించిన వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.